పీట పైన కూర్చోండి, కుర్చీలో కూర్చోండి. పక్క మహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ పరాశక్తిమర బ్రహ్మస్వరూపాభ్యాం నమః. ఓం శ్రీ బ్రహ్మస్వరూపాభ్యాం నమః. ఓం శ్రీ క్రియాశక్తి సల్వ బ్రహ్మస్వరూపాభ్యాం నమః. ఓం శ్రీ కులరసక్తి విశ్వజ్ఞ భాస్కరాభ్యాం నమః. మీరు ఒకరికి వెళ్ళి చూడద్దు. ఆమె అక్షత వడ్డిస్తుందా, కుంకుమ వడ్డిస్తుందా, ఆమె ఏం చేస్తుందా అని చూడకుండా అమ్మవారిని, శీతలా పరమేశ్వర అమ్మవారిని మనసులో లక్ష్మీదేవి నమః, శీతలాదేవి నమః అనుకుంటూ ఆ 3000తో వచ్చేటటువంటి కుంకుమ తీసుకొని అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు. అది అయిపోయేదాన్ని కూడా మీరు కుంకుమ వడ్డిస్తూ ఉండాలి. మీ చేతిలో ఉన్న కుంకుమ అయిపోగానే పక్కన ఏం చేస్తుందని చూడకుండా మీ చేతిలో కుంకుమ అయిపోగానే మళ్ళీ తీసుకొని వడ్డిస్తూనే ఉండండి. మనసులో శీతలాదేవి నమః, లక్ష్మీదేవి నమః అనుకుంటూ ఉండండి. ఇంకంతా ఏం చేయొద్దు, పక్కన వెళ్ళి చూడొద్దు. మీరు మనసులో ఆ మంత్రాన్ని మాత్రమే స్మరించుకొని ఆ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి సహస్రార చతుర్భావ సంభుత నిరీక్షణ సమోత్సుత అండపుత్రాభిలోద్యుక్త భారతనాద్యావరాజితా విషంగారమోషిత నారాయణానాం భాతుష్టిమరుద్రుతే తస్మతీగాంతర్నందనే విఘ్నాశినే ఏమోపదేత నయనే లోలాక్షే కామరూపిణే హంతు మే మాతా మయా చాలావాసినే నిగే నరణే శుభ్రోం శోభనా సురనాయకే కంటే కాంతమతు శోభనే సూక్ష్మరూపిణే మధ్యేశ్వరే మామదేవి మదేవస్థాన్ నిమజ్జితాం శుద్ధ విద్యా శుద్ధ మాతా ఇహస్వరే విశుద్ధ చక్ర